కానీ ఎవ్రీ పర్సన్ కానీ వాళ్ళ వాళ్ళ ఓన్ స్టోరీ ఉంటుంది. అవును. డెఫినెట్లీ ఇట్స్ నాట్ సేమ్. కరెక్ట్. మీరు యువ్ కమ్ అప్ ఇన్ అ వెరీ టెక్నికల్ ఓరియెంటెడ్ అనాలా, లేకపోతే కన్వెన్షనల్‌గా మీరు వెళ్లారు ఇనీషియల్‌గా. మన Correct. పేరెంటల్ ప్రెషర్‌కి కానీ ఐ Correct. కెన్ కాల్ దట్. Correct. మీరు ఇదేంటి బీ ఫార్మసీ చేసి యువ్ గాటెన్ ఇంటూ దట్ ఫార్మసీ దాంట్లోకి వెళ్లారు. యువ్ గాన్ టు ద యూకే. కరెక్ట్. అంత వెళ్లారు. సో ఐ వుడ్ కాల్ దట్ యాస్ ఎ కన్వెన్షనల్ కెరియర్. కానీ మీరు బికాజ్ యూ హ్యావ్ దిస్ ప్యాషన్ టువర్డ్స్ సింగింగ్ ఆర్ మేబీ అప్పట్లో జస్ట్ హాబీ అనుకుంటే, యూ లెఫ్ట్ ఎవ్రీథింగ్ దేర్ అండ్ కేమ్ బ్యాక్ హియర్. కరెక్ట్. అండ్ మీరు చెన్నైలో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ డెఫినెట్లీ ఈస్ అ రిస్క్. కరెక్ట్. ఆ టైంలో అదే అనుకున్నాం కదా. ఆ టైంలో 100% ఇస్ అ రిస్క్. మీరు కానీ దట్ రిస్క్ ఇస్ మెంటలీ అండ్ ఫైనాన్షియలీ యాజ్ వెల్. కరెక్ట్. ఓకే. ఎందుకంటే అట్ దట్ టైమ్ మీరు చెప్పిన టైం, ఆ ఏజ్ టైం 26, 27లో మనకి రెస్పాన్సిబుల్ ఉండే టైం అది. లైక్ అంటే మనకి Correct. పేరెంట్స్ చెప్పకపోయినా వి ఫీల్ దట్ ఓకే అవును. వి హావ్ టు సపోర్ట్ అవర్ పేరెంట్స్. కరెక్ట్. అండ్ నేను అక్కడ వేరే కంట్రీలో ఉండొచ్చినోడిని కదా. సో నేను ఇండిపెండెంట్ ఉన్నోడిని అప్పటికి. ఆ. అప్పటికొచ్చి మళ్ళీ నేను పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉండే నాకు. ఎగ్జాక్ట్లీ. సో బికాజ్ ఇప్పుడు దిస్ పాడ్కాస్ట్ నేను నా స్టార్ట్అప్‌కి రిలవెంట్‌గా అంటే కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు లింక్ అ లిటిల్ అన్నమాట. షూర్, షూర్. సో అంటే నా స్టార్ట్అప్‌లో నేను ఐ వాంట్ టు క్రియేట్ అవేర్‌నెస్ టు ది పీపుల్. క్రియేట్ అవేర్‌నెస్ కంటే ఐ వాంట్ టు క్రియేట్ అ నెట్వర్క్ ఆఫ్ మెంటర్స్ అండ్ మెంటీస్ ఇన్ ది ఆల్టర్‌నేట్ అండ్ అన్‌కన్వెన్షనల్ కెరియర్స్. ఓకే. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. హి వాంట్స్ టు బికమ్ అ సింగర్. బట్ హి డజంట్ నో వాట్ టు డూ. అంటే గూగుల్ నొక్కితే వస్తది. హౌ టు బికమ్ అ సింగర్ అంటే పాట పాడు అంటారు. బట్ దాని వెనకాల ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఒక సింగర్ మాత్రమే పర్ఫెక్ట్‌గా చెప్పగలుగుతారు. ఐ ఐ ఐ థింక్ యూ అండర్‌స్టూడ్. కరెక్ట్. సో అలాంటి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. బికాజ్ డ్రీమ్ చేయడం అనేది ఒక రిస్ట్రిక్షన్ పెట్టకూడదు అని నా పాలిసీ. అంటే నాకు సింగర్ అవ్వాలని ఉంది అంటే, అరే నువ్వు అవ్వలేవురా కంటే, నేనున్నాను నీకు. నువ్వు సింగర్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పుడు బెటర్. అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే అంటే ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ నేను ఉన్నానని అందరికి చెప్పలేం. అవును. అది కూడా పాసిబుల్ అవునవును. కాకపోవచ్చు. యాహ్! సో 100%. కానీ నువ్వు ఇట్లా అవ్వడానికి నువ్వు ఏం చేయొచ్చు అన్నదైతే వి కెన్ ట్రై టు యాహ్! ఎడ్యుకేట్. అంటే వి కెన్ ట్రై టు ఇన్ఫర్మేషన్. ఎడ్యుకేట్. అవును. 100% ఎడ్యుకేట్ చేయడం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఇఫ్ హి ఈస్ కనెక్టెడ్ విత్ యూ, ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఏదైనా చిన్న చిన్నవి ఉంటే యుల్ ఆల్వేస్ బి దేర్. అంటే ఒక గైడెన్స్ ఇవ్వడానికి. కరెక్ట్. యూ డోంట్ నీడ్ టు బీ దేర్ ఫర్ హిమ్, బట్ యూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి యూ కెన్ బీ దేర్. కరెక్ట్. సో ఇప్పుడు ఆ రిస్క్స్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేయగలిగారు? అండ్ ఆల్సో మన ఆడియన్స్‌కి వాట్ ఈస్ యువర్ సజెషన్ దట్ మీరు అంటే బికాజ్ దేర్ స్టోరీ మే నాట్ బి సేమ్ యాస్ యువర్స్. Correct. కానీ ఒక జనరలైజ్డ్‌గా చెప్పాలనుకుంటే మీ అడ్వైస్ ఏంటి? హౌ అంటే వుడ్ నేను యూ? చాలా ఫ్రాంక్‌గా, చాలా ప్రాక్టికల్‌గా ఒక చిన్న మాట చెప్తా విష్ణు. హ్మ్. సో ఇప్పటివరకు నా జర్నీలో ఎక్కడెక్కడ నేను ఇబ్బందులు ఫేస్ చేసిన హ్మ్. అని అన్నది నేను ఆలోచిస్తే, దానికి రీజన్ ఏంది హ్మ్. అన్నది ఆలోచిస్తే, అవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుండే అనిపిస్తుంది నాకు. హ్మ్. నేను పాస్ట్‌లో కూడా ఇక్కడిక్కడ తప్పులు చేసిన. దానికి ఇప్పుడు నేను సఫర్ అయినా. సో ఆ తప్పులు చేయకపోయి ఉంటే సఫర్ కాకపోయేటోడిని సింపుల్. అవును. సో ఈ కాంటెక్స్‌లో కూడా చెప్పగలుగుతా. Hmm. ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. Hmm. నేను ఇందాక చెప్పినా కదా! క్లాసులు బంక్ కొట్టిపోయి క్రికెట్ ఆడుతున్నాను. ఆ. అది చేయకపోయుంటే బాగుంటుండే. Hmm. అంటే నేను ఇంకా స్ట్రాంగ్ ఉంటుండే ఇవాళ. అంటే మ్యూజికల్లీ ఐ వుడ్ హావ్ బీన్ మోర్ టఫర్, Hmm. మోర్ స్ట్రాంగర్. సో ఇప్పటికీ దేవుడి దయ వల్ల ఐయామ్ ఓకే. భగవంతుని దయ వల్ల, ఆడియన్స్ వాళ్ళు ఇచ్చే లవ్ వల్ల, నా ఫెలో మ్యూజిషియన్స్ సపోర్ట్ వల్ల ఐయామ్ డూయింగ్ ఓకే. టచ్ వుడ్. కానీ ఇంకా బాగుంటుండే. అంటే రాక్ స్టడీగా నేర్చుకోవడం. Hmm. బేస్. నేనైతే క్లాసికలే బేస్ అంటా. ఎందుకంటే క్లాసికల్ నేర్చుకున్నోడు ఇంక ఏ జానర్ అన్నా పాడగలుగుతాడని నా బిలీఫ్. Nice. ఈవెన్ వెస్టర్న్. Yeah. ఎందుకంటే నువ్వు పెద్దగా అవుతున్న కొద్దీ నీ 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 పర్సెప్షన్ గానీ, నీ పెర్ఫార్మన్స్ విండో గానీ ఇట్ ఓన్లీ వైడెన్స్. Hmm. ఇట్ నెవర్ నారోస్. అవును. కాబట్టి బేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం క్లాసికల్ నేర్చుకుంటే యూజువల్లీ సౌత్ ఇండియాలో కర్ణాటిక్, Hmm. నార్త్ ఇండియాలో హిందుస్థానీ. అవును. ఎనీథింగ్ ఈజ్ క్లాసికల్. అవును. క్లాసికల్ ఎందుకు నేర్చుకోవాలంటే క్లాసికల్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ టు లెర్న్. అవును. నువ్వు అది నేర్చుకోగలిగితే గనుక ఇంకేదైనా చాలా ఈజీ అయిపోతుంది. అగ్రీడ్. అంటే నీకు
ఒక రాగం మీద నాలెడ్జ్ ఉండాలన్నా, ఒక తాళం మీద నాలెడ్జ్ ఉండాలన్నా, శృతి అంటే ఏంది, లయ అంటే ఏంది, ఏంది టెంపో ఏంది, అసలు ఏంది గోల్ అంతా ఏంది, అవును. వాట్ ఈస్ మ్యూజిక్ అబౌట్ True. అన్నది తెలుసుకోవాలంటే ఏన్షియంట్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి రావాలి. అవును. ఇప్పుడు యాహూ బా అంటే నడవదు. అది చెప్తున్నా నేను. అవును. ఇవి నడుస్తాయి. ఎప్పుడు నడుస్తాయి అంటే అది వచ్చినప్పుడు ఇది 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 ఆటోమేటిక్ వస్తది. అవును. ఇప్పుడు నేను ఎలిజియంలో షోస్ చేసేటప్పుడు మెలోడీ ఒక 80s మెలోడీస్ నుంచి 2023 రాక్ వరకు వి పెర్ఫార్మ్. Hmm. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలాగా వాయిస్ మాడ్యులేట్ చేసి డిఫరెంట్ డైనమిక్స్ టు ఎవ్రీ సాంగ్ దట్ ఐ పెర్ఫార్మ్, ఎవ్రీ టీ. సో కానీ అది 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 మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నీ మెదడు పెరుగుతుంది కదా. సో మనం ఎక్కువ చేయొచ్చు అంటే ఎక్కువ నేర్చుకోవచ్చు. కానీ బేస్ లేకపోతే నువ్వు ఏది చేయలేవు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెర్న్ మ్యూజిక్ ఫ్రమ్ అ గుడ్ గురు. ఎందుకంటే మ్యూజిక్ ఇస్ అన్ ఓషన్. మనం ఎంత నేర్చుకున్నా తక్కువనే. అండ్ అట్లీస్ట్ ఇంతమంది మనం ఇవాళ ఒక 90% పర్ఫామ్ చేసినామంటే రేపు 90.1 చేయాలి కానీ 89.9కి అయితే రావద్దు కదా. అది రావద్దంటే నేర్చుకోవాలి. ఇవన్నీ నగ్న సత్యాలు. ఇది చాలా మందికి నచ్చవు కానీ దీస్ ఆర్ ట్రూత్స్. సంగీతాన్ని నేర్చుకోకపోతే రాదు. నేను యూట్యూబ్లో వీడియోస్ విని నేర్చుకుంటున్నానండి. అట్లనే ఉంటుంది, యూట్యూబ్లో విన్నట్టే ఉంటుంది పాడితే కూడా. అంటే ఇంత సంగీతం నేర్చుకొని దాంట్లో డిప్లొమాలు చేసి దాంట్లో మాస్టర్స్ చేసి పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. వై డూ యూ కాల్ దెమ్ యూ కాల్ దెమ్ టీచర్స్ ఫర్ ఎ రీజన్. స్కూల్లో టీచర్స్ ఎట్లయితే నేర్పిస్తారో వీళ్ళు కూడా అంతే. దాన్ని రెస్పెక్ట్ చేయగలిగితే సంగీతం వస్తుంది.